హలో గైస్, ఐక్యూ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఈ మొబైల్ ఫీచర్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z11 టర్బో. ఈ మొబైల్ మనకు చైనాలో లాంచ్ అవబోతుంది. ఇదే మొబైల్ మనకు ఇండియాలో ఐక్యూ నియో 11 పేరుతో రాబోతుంది. ఈరోజు వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు ఆదరణ చూడండి. అంతేగా కొత్తలో మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐక్యూ Z11 టర్బో సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే, ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.59 ఇంచెస్ 144 ఇంచెస్ 1.5K LTPS AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే చేసినారు. ఈ డిస్ప్లేలో మెయిన్ హైలైట్ వచ్చేసి ఇది మనకు ఒక పర్ఫెక్ట్ సైజ్లో వస్తుంది. జస్ట్ 6.59 ఇంచెస్ మాత్రమే. ప్రజెంట్ వచ్చి అన్ని మొబైల్లో కూడా 6.7 6.8 ఇలా పెద్ద సైజ్ డిస్ప్లేస్ అయితే వస్తున్నాయి. ఇది మాత్రం మనకు ఒక కాంపాక్ట్ సైజ్తో వస్తుంది. 6.59 ఇంచెస్ దాంతోపాటు 144 GHz రిఫ్రెష్ రేట్, 1.5K LTPS ఫ్లాట్ AMOLED డిస్ప్లే. మెయిన్గా గేమింగ్ ఆడడానికి జనరల్ యూజ్కి డిస్ప్లే మాత్రం బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 200 MP OIS కెమెరా ఉంటుంది. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. ఈసారి మనకు మెయిన్ కెమెరా కూడా ఇంప్రూవ్మెంట్ చేసినారు. 200 MP OIS అంటే మనకు ఫోటోస్ వీడియోస్ కూడా బాగానే వస్తాయి. దాంతోపాటు సెల్ఫీ కెమెరా కూడా 30 MP ఉంటుంది. దీంట్లో కూడా ఫోటోస్ అనేది బాగానే తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్. ఇది స్నాప్డ్రాగన్ నుంచి లేటెస్ట్ అండ్ బెస్ట్ ప్రాసెసరే. మెయిన్గా గేమింగ్ ఆడడానికి జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదే ప్రాసెసర్ మనకు రీసెంట్గానే OnePlus 15Rలో కూడా లాంచ్ చేసినారు. దాని ప్రైస్ వచ్చేసి 48,000 రూపాయలు పెట్టినారు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. అదే ప్రాసెసర్ ఈ మొబైల్లో కూడా రాబోతుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 7600 mAh బ్యాటరీ వస్తుంది. ప్లస్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం రెండు కూడా చాలా బాగున్నాయి. బ్యాటరీ ఎక్కువ ఇచ్చినారు. 7600 mAh బ్యాటరీ ప్లస్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. మీకు ఈజీగా ఒక ఫుల్ వస్తుంది. దాంతోపాటు ఛార్జింగ్ కూడా స్పీడ్గానే ఎక్కుతుంది. నెక్స్ట్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. దాంతోపాటు IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ఇది కంప్లీట్ IP రేటింగ్ అని చెప్పొచ్చు. వాటర్లో తడిచిన వాటర్లో పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. IP69 రేటింగ్తో వస్తుంది. దాంతోపాటు ఫ్రేమ్ మొత్తం మెటాల్ ఫ్రేమ్తో వస్తుంది. ఇవే మొబైల్ సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మ్యాక్సిమం మనకు 90% ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే, యాక్చువల్గా ఈ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z11 టర్బో పేరుతో చైనాలో అనేది లాంచ్ అవబోతుంది. చైనాలో లాంచ్ అయిన తర్వాత మనకు మొత్తం గ్లోబల్గా లాంచ్ అవుతాయి. మనకు మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ కానీ ఈ మొబైల్ అనేది రావచ్చు. ఈ మొబైల్ వచ్చేసి మన ఇండియాలో ఐక్యూ నియో 11 పేరుతో రావచ్చు. ఈ మొబైల్ వచ్చేసి 40 నుంచి 45,000 రూపాయల మధ్యలో రాబోతుంది. మీరు ఒకవేళ ఐక్యూ నుంచి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్ కొనాలనుకుంటే ఈ మొబైల్ కోసం వెయిట్ చేయండి.